హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం మోల్డ్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా, గుడ్లు వేయకుండా, కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేయకుండా, మిల్క్ పౌడర్ని కూడా యూస్ చేయకుండా, ఇంట్లో ఉన్న పెరుగును కూడా యూస్ చేయకుండా ఎంతో సింపుల్గా మరియు ఈజీగా 15 మినిట్స్లోనే రెడీ అయ్యే మలాయి కేక్ని ప్రిపేర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక పెద్ద వెజల్ని తీసుకొని అందులో ఇలాగా జాలీ ర్యాక్ని పెట్టి ఒక స్టాండ్ని కూడా పెట్టుకోండి. ఇది లేకపోతే ఇంట్లో ఉన్న బౌల్నైనా తిరగదిప్పి వేసుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు గ్యాస్ మీద ఒక ప్యాన్ని పెట్టి అందులో 1 కప్పు వరకు పాలని వేసి పాలని గోరువెచ్చగా అయ్యేంత వరకు కాచుకొని గ్యాస్ని ఆపేయండి. దీని తర్వాత ఈ పాలలో మనం 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇందులో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని వేస్తున్నాం. అదే పాల మీద మీగడ. పాలని కాచిన తర్వాత పాల మీద మీగడ ఏర్పడుతుంది. ఆ మీగడని మనం కలెక్ట్ చేసుకొని 1/4 కప్పు వరకు ఈ పాలలో యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మోల్డ్ని యూస్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న బౌల్స్లోనే మనం ఈ కేక్ని ప్రిపేర్ చేద్దాం. ఈ బౌల్స్ని ఆయిల్తో గ్రీస్ చేసి ఇందులో మైదా పిండితో డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మనం రెడీ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో ఒక జల్లెడని పెట్టి ఇందులోనే 1 కప్పు మరియు 1/2 కప్పు వరకు మైదాని, 1/4 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి అన్నిటినీ బాగా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఇందులో ఉన్న పెద్ద ఉండలు తొలగిపోతాయి. ముందుగానే కలిపి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలిపి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసి కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కేక్ బ్యాటర్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ రెసిపీలో మనం కస్టర్డ్ పౌడర్ని యూస్ చేసాం కాబట్టి ఇక్కడ మనం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయడం లేదు. చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. మనం తీసుకున్న పాలలో కొంచెం పాలు కూడా మిగిలిపోయాయి. ఇలా కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదాంలతో వీటిని గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకోవడం అనేది టోటల్గా ఆప్షనల్. గార్నిష్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రీహీట్ కోసం పెట్టిన పెద్ద వెజల్లో వీటిని మనం సెట్ చేసుకొని 25 నుంచి 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మన కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, 25 మినిట్స్ తర్వాత ఇక్కడ టూత్ పిక్ని గుచ్చి చూస్తే కేక్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. చల్లారిపోయిన తర్వాత వీటిని డీమోల్డ్ చేసుకోవాలి. స్పూన్ వెనక భాగంతో ఇలా అంచుల వెంబడి ఒకసారి తిప్పి వీటిని ఈజీగా మనం డీమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయాయో. ఎంతో పర్ఫెక్ట్గా స్పాంజీగా మన కటోరీ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి, చేతులతో మనం ఇలా సైడ్స్ని సపరేట్ చేసుకుంటే ఎంతో ఈజీగా డీమోల్డ్ అయిపోతున్నాయి. చూశారు కదా కటోరీ కేక్స్ని చేయడం ఎంత ఈజీయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.